F1 వీసా మీద ఆల్రెడీ స్టూడెంట్ వెళ్ళినప్పుడు 20 అవర్స్ పర్ వీక్ ఆథరైజ్డ్ వర్క్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది విత్ ఇన్ ద క్యాంపస్. అయినా కూడా మన స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ ద క్యాంపస్ వచ్చేసి రెస్టారెంట్, గ్యాస్ స్టేషన్స్ ఆర్ సమ్ అదర్ ఎల్స్ దగ్గర పనిచేసుకుంటున్నారు. అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ మీద మన వాళ్ళు ఫోకస్ చేయటం వల్ల ఇది జరుగుతుందా, లేకపోతే క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్లేస్మెంట్స్ దొరకక ఇది జరుగుతుందా? అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్లేసెస్ అని అంటే అది మీకు మాస్టర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎవరైతే రిక్రూట్మెంట్ కోసం లోపలికి వస్తారో ఆ క్యాంపస్లోకి రిక్రూట్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. బట్ ఇన్ బిట్వీన్ ద కోర్స్ వర్క్లో ఉన్నప్పుడు సమ్ టైమ్స్ దే మైట్ నాట్ గెట్ ఆపర్చునిటీస్ ఫర్ ద ఫుల్ టైం. కొంతమందికి వస్తుంది. కొంతమంది ఏం చేస్తారు అని అంటే మధ్యలో 1 year ఒక 2 semesters అయిపోయాక సిపిటి తీసుకుని దాని మీద వర్క్ చేస్తారు. వర్క్ చేసి మళ్ళీ దే విల్ కమ్ బ్యాక్ అండ్ ఫినిష్ అనదర్ ఇయర్. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. సో ప్లేస్మెంట్స్ దొరక్కపోవడం వలన అని కాకుండా ఏం చెప్పొచ్చు అంటే వీళ్ళకి ఎక్స్ట్రా మనీ నీడెడ్ అవుతుంది. అంటే స్టూడెంట్స్కి ఒక లగ్జరీ లైఫ్ అలవాటు అయిపోయింది అనుకోండి, ఆ లగ్జరీస్ని వీళ్ళు అంటే అకాంప్లిష్ చేసుకోవడానికి ఇలా అనదర్ జాబ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. కానీ వాళ్ళు రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అని అంటే మీరు ఎందుకు వచ్చారు, చదువుకోవడానికి వచ్చారు, జాబ్ చేయడానికి కాదు. ఫస్ట్ ఇనీషియల్గా పార్ట్ టైం దొరికిందా క్యాంపస్లో చేసుకోండి, లేదు అని అంటే ఫోకస్ ఆన్ యువర్ గోల్, ఫినిష్ యువర్ మాస్టర్స్, దెన్ మూవ్ ఫార్వర్డ్ ఫర్ ద ఓపీటీ అట్లా ఫుల్ టైం జాబ్కి. సో అట్లానే మనము ఇప్పుడు 100 మంది 1,00,000 మంది వెళ్తున్నారు. అట్లానే అందరూ 1,00,000 మంది వయలేట్ చేయట్లేదు, చాలామంది ఫాలో అవుతారు. అంటే వాళ్ళు ప్రాపర్గా 2 years కంప్లీట్ చేస్తారు, ఓపీటీ తీసుకుంటారు, అది కంప్లీట్ చేస్తారు. ప్లేస్మెంట్స్లో అంటే వాళ్ళ ఓన్గా చూసుకుంటారు, అదర్ కన్సల్టెంట్స్ ఉంటే వాళ్ళు అంటే ఎవరైతే ఇంటలెక్చువల్ ప్రాసెస్లో అంటే ఎక్కువగా మంచిగా చదువుకునే వాళ్ళు ఉంటారో ఇంటెలిజెంట్ క్యాండిడేట్స్, వాళ్ళకి డెఫినెట్గా ఒక వే ఉంది. ఆఫ్ కోర్స్ మనం మార్కెట్ కండిషన్స్ తీసుకున్నాం అనుకోండి, జాబ్ మార్కెట్ కండిషన్స్, ఇది ఒక సైకిల్. నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, ఐ ఫీల్ ఇట్ ఈస్ సైకిల్ ఇన్ ఎనీ కంట్రీ. ఒకసారి అప్ అవుతుంది, ఒకసారి డౌన్ అవుతుంది. జాబ్ మార్కెట్ ఒకేలాగా అన్ని కంట్రీస్లో ఎప్పుడు అలాగా ఉండదు. సో యూ హ్యావ్ టు అడాప్ట్ దోస్ కండిషన్స్. సో అంటే మేకింగ్ ష్యూర్ దట్ యు ఆర్ కంప్లయింగ్ విత్ ద రూల్స్, అడాప్టింగ్ దోస్, play as per the rules. When you play as per the rules, you are good to stay, you will have a wonderful career, and then eventually you will have a good life there. ఇప్పుడు నేను వెళ్తున్నాను, వాట్ ఈజ్ మై గోల్? ఓకే, నేను లా చదవడానికి వెళ్తున్నాను. మై గోల్ ఈజ్ టు ఫినిష్ మై మాస్టర్స్. అది చేసిన తర్వాత నేను లైసెన్సింగ్ రాసుకోవాలి, ఆ తర్వాత నా ప్రాక్టీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఆ తర్వాత నేను మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ద ప్రాక్టీస్కి వెళ్ళాలి. దిస్ ఈజ్ మై గోల్. అదే ఒక ఐటీ క్యాండిడేట్ వచ్చాడు అనుకోండి, మాస్టర్స్ నేను 2 yearsలో చేయాలి, ఆ తర్వాత నేను ఓపీటీ. అండ్ ఓపీటీస్ ఎలా ఉంటాయంటే రెగ్యులర్ కోర్సెస్కి ఏవైతే స్టెమ్ కోర్సెస్ అంటాం మనం, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్, ఈ 4 అంటే స్టెమ్ కోర్సెస్లో ఏవైతే ఉంటాయో ఈ స్టెమ్లో ఉన్న వాళ్ళకి మీకు 3 years ఆఫ్ ఓపీటీ ఉంటుంది. లేదు మీకు ఎంబీఏ, లా ఇట్లా ఉన్నదనుకోండి, మీకు ఓన్లీ 1 year ఓపీటీ వస్తుంది. సో స్టెమ్లో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే దే విల్ గెట్ ఫుల్ 3 years ఆఫ్ ఓపీటీ. ఆ ఓపీటీని యూటిలైజ్ చేసుకుంటారు, అప్పుడు జాబ్ చేస్తారు. తర్వాత ఈవెన్చువల్గా H1B మీదకి వెళ్తారు, అది 6 years ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకి I-140s అప్రూవ్ అవుతాయి. తర్వాత H1Bs బియాండ్ 6 years ఎక్స్టెండ్ చేసుకుంటారు. తర్వాత గ్రీన్ కార్డ్స్ అనేది ఇప్పుడు మన వాళ్ళకి అది ఇట్స్ ఎ వెరీ లాంగ్ టర్మ్ షార్ట్, ఐ వుడ్ సే అట్లీస్ట్ 20-30 years పడుతుంది ఇప్పుడు వీళ్ళకి రావాలి అంటే, ఎందుకంటే పర్ కంట్రీ కోటా లిమిటేషన్ ఉండి మన వాళ్ళు ఎక్కువగా ఇమిగ్రేట్ అయిపోయి ఉండి. బట్ హవెవర్ వాళ్ళకి I-140 అంటే లేబర్ను I-140 క్లియర్ అయిపోతే దెన్ వాళ్ళు బియాండ్ ద 6 year H1B ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఒకవేళ అంటే ప్రిన్సిపల్ అప్లికెంట్కి I-140 కనుక అప్రూవ్ అయి ఉంటే స్పౌస్ కూడా ఈఏడి మీద వర్క్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత గ్రీన్ కార్డ్ వస్తుంది, తర్వాత సిటిజన్షిప్. ఇట్లా ఒక ప్రొసీజరల్లో వెళ్ళాలి. మీరు ఈ షార్ట్ కట్స్ చూస్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే యు ఆర్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ యువర్ గోల్. మీ గోల్ ఏంటి? చదువుకోవడానికి వచ్చారు. ఇలా అన్ఆథరైజ్డ్ వర్క్ చేయడం వల్ల నాట్ ఓన్లీ అంటే మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, యు ఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ యువర్ గోల్, బట్ హవెవర్ యూ విల్ ఆల్సో లూజ్ ఎ కెరీర్.